సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో ఏముంటుంది అంటే, మరి విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అంట. మరి తన యొక్క పెదవులను మూసుకున్నవాడు ధన్యుడు అనేసి మరి అక్కడ వచనంలో క్లియర్గా ఉంటుంది. మరి దేవుడు కూడా, మరి యేసు ప్రభు వారు కూడా మరి శరీరధారిగా ఉన్నప్పుడు మరి ఎంత సైలెంట్గా ఉన్నాడో మనకందరికీ తెలుసు. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో చూసుకున్నట్లయితే గనక, ఆయన జగడమాడువాడు కాడు, కేకలు వేయడు, ఆయన వీధులలో ఆయన యొక్క స్వరం అనేది ఎవ్వనికి వినబడదు అనేసి ఆ యొక్క మత్తయి సువార్త 12:19లో ఉంటుంది కదా. మరి మనము కూడా మరి మన యొక్క స్వరము, మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నాము? మనము కేకలు వేసేవారంగా ఉన్నామా? మరి జగడమాడే వారంగా ఉన్నామా? మరి విస్తారమైనటువంటి మాటలను మాట్లాడే వారంగా ఉన్నామా? మనం గమనించుకోవాలి. బైబిల్ గ్రంథం క్లియర్గా సెలవిస్తున్నది ఏంటి అంటే, విస్తారమైన మాటలలో, విస్తరించి మాట్లాడుటలో దోషం అనేది ఖచ్చితంగా ఉంటుందంట. కాబట్టి మనం విస్తరించి మాట్లాడకుండా ఉండులాగున మరి మనం వినుటకే వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి అనేసి బైబిల్ గ్రంథం మరొక చోట సెలవిస్తున్నది. కాబట్టి మనం అట్టి రీతిలో ఉండడానికి దేవుడే తన యొక్క మహాకృపని మనందరికీ కూడా దయచేయనుగాక. ఆమేన్.